Hi everyone, welcome to our channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu, chemistry lecturer. I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's video, we are going to discuss about solubility of gases in liquid. ఓకే, మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లేదా 12th క్లాస్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్ అన్న చాప్టర్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇన్ లిక్విడ్. లిక్విడ్లో గ్యాసెస్ ఎలా సాల్యుబుల్ అవుతాయి. మనకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సోడా తెలుసు కదా, ఏవైనా కూల్ డ్రింక్స్ బాగా షేక్ చేస్తే ఫోమ్ లాగా వస్తాయి కదా, వీటన్నింటిలో కూడా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వాటర్లో సాల్యుబుల్ అయి ఉంటుంది. కలరింగ్ ఫ్లేవరింగ్ ఏజెంట్లు యాడ్ చేసి కూల్ డ్రింక్స్ తయారు చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ సోడా తీసుకుందాం. సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లోపలికి పంపిస్తారు, హై ప్రెషర్తో ఒక గోలీ ఫిట్ చేస్తారు, గోలీ సోడా అంటాం. ఆ గ్యాస్ అవుట్ సైడ్ రాకుండా గోలీ అడ్డుపడుతుంది, ఆ హై ప్రెషర్ దగ్గర గ్యాస్ సాల్యుబుల్ అయిపోతుంది. వి గెట్ కార్బోనిక్ యాసిడ్. ఓకే, సరే, అంటే గ్యాసెస్ లిక్విడ్లో సాల్యుబుల్ అవుతాయి. ఇప్పుడు దాన్ని ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చూద్దాం. సో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్, దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశాడంటే ఇట్ ఈస్ గవర్న్డ్ బై హెన్రీస్ లా. హెన్రీ క్లియర్గా తన లాలో గ్యాసెస్ ఎలా సాల్యుబుల్ అవుతాయి, ఎంత సాల్యుబుల్ అవుతాయి అనే విషయాల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో వాటి గురించి కూడా చూద్దాం. ఫస్ట్ వన్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్. గ్యాస్ యొక్క సాల్యుబిలిటీని ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? జనరల్లీ 3 ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్. ద ఫస్ట్ వన్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద గ్యాస్. ఎలాంటి గ్యాస్ నేచరు ఎలా సాల్యుబిలిటీని డిసైడ్ చేస్తుంది అంటే ద గ్యాసెస్ విచ్ ఆర్ ఈజీలీ లిక్విఫైయబుల్. ఏ గ్యాసెస్ అయితే త్వరగా లిక్విఫై అవ్వగలవో విచ్ ఆర్ రెడీలీ సాల్యుబుల్. నథింగ్ బట్ ఈజీలీ లిక్విఫైయబుల్ గ్యాసెస్ ఆర్ మోర్ సాల్యుబుల్ దాన్ నాన్ ఈజీలీ లిక్విఫైయబుల్ గ్యాసెస్. ఈజీలీ లిక్విఫైయబుల్ నథింగ్ బట్ their critical temperature is high. Easily liquefiable gases nothing but having high TC. TC means critical temperature. ఏ గ్యాసెస్కి అయితే క్రిటికల్ టెంపరేచర్ హై ఉంటుందో ఆ గ్యాసెస్ ఈజీగా లిక్విఫై అవ్వగలవు. అలాంటి గ్యాసెస్ లిక్విడ్స్లో బాగా సాల్యుబుల్ అవ్వగలవు. లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోర్ సాల్యుబుల్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. కార్బన్ డైఆక్సైడ్ యొక్క క్రిటికల్ టెంపరేచరు ఆక్సిజన్ హైడ్రోజన్ క్రిటికల్ టెంపరేచర్ కంటే చాలా ఎక్కువ. అంటే హై టెంపరేచర్ దగ్గర ఇది ఈజీగా లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్గా అవ్వగలదు ఆక్సిజన్ హైడ్రోజన్ కంటే. ఓకేనా, వీటిని నియర్లీ -190 -200 వరకు కూల్ చేయాలి. ఇది అవసరం లేదు. ఓకేనా, ఇది జస్ట్ 33, 32, 31 డిగ్రీ సెల్సియస్ దగ్గరనే లిక్విఫై అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇది ఈజీగా లిక్విఫై అవుతుంది బికాజ్ ఇట్స్ క్రిటికల్ టెంపరేచర్ ఈజ్ హై. సో ఈజీలీ లిక్విఫైయబుల్, దట్స్ వై ఇట్ ఈజ్ మోర్ సాల్యుబుల్ ఇన్ లిక్విడ్. ఏ గ్యాసెస్ అయితే త్వరగా లిక్విఫై అవ్వగలవో అవి లిక్విడ్స్లో బాగా సాల్యుబుల్ అవుతాయి. దట్స్ ఇట్. CO2 more when compared to O2 and H2. The second factor is nature of solvent. నువ్వు ఏ సాల్వెంట్లో గ్యాస్ను సాల్యుబుల్ చేస్తున్నావు అనే విషయం కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు తీసుకుంటున్న గ్యాస్ అయాన్స్ను ఫామ్ చేయగలదు వాటర్లో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వా సొల్యూషన్ అంటాం, వాటర్లో సాల్యుబుల్ అది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, HCl, హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్, అమ్మోనియా గ్యాస్. వీటిని వాటర్లో వేస్తే ఆక్వా సొల్యూషన్స్ ఇస్తాయి. ఆ ఆక్వా సొల్యూషన్లో HCl ఏమిస్తుందంటే H+ అయాన్, Cl- అయాన్. అమ్మోనియా వాటర్లో డిజాల్వ్ అయిపోయి అమ్మోనియం అయాన్ అండ్ హైడ్రాక్సిల్ అయాన్ ఇస్తాయి. నథింగ్ బట్ ద గ్యాసెస్ విచ్ రెడీలీ గివ్ అయాన్స్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్ ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్ దాన్ అదర్ సాల్వెంట్. ఏవైతే వాటర్లో డిజాల్వ్ అయిపోయి బాగా అయాన్లు ఇవ్వగలవో అలాంటివి అదర్ సాల్వెంట్ కంటే వాటర్లో బాగా సాల్యుబుల్ అవుతాయి. ఎందుకంటే వాటర్లో ఈజీగా అయాన్స్గా డిసోసియేట్ అవ్వగలవు, కాబట్టి వాటర్లో బాగా డిజాల్వ్ అవుతాయి వెన్ కంపేర్ టు అదర్ సాల్వెంట్. సో గ్యాసెస్ క్యాపబుల్ ఆఫ్ ఫార్మింగ్ అయాన్స్, ఏమంటున్నాం, గ్యాసెస్ క్యాపబుల్ ఆఫ్ ఫార్మింగ్ అయాన్స్ ఇన్ ఆక్వస్ సొల్యూషన్
ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఎందుకు? వాటర్లో బాగా అయాన్స్ ఇవ్వగలవు కాబట్టి వాటర్లో బాగా సాల్యుబుల్ అవుతాయి దాన్ అదర్ సాల్వెంట్ లైక్ బెంజిన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, ఆర్గానిక్ సాల్వెంట్. వాటితో కంపేర్ చేస్తే వాటర్లో బాగా సాల్యుబుల్ అవుతాయి, ఎందుకంటే వాటర్లో సాల్యుబుల్ అయినప్పుడు త్వరగా అయాన్లు ఇవ్వగలవు. అర్థమైందా? సో గ్యాసెస్ capable of forming ions in aqueous solution are more soluble in water when compared to other solvents. Example, hydrogen chloride gas and ammonia gas. That's it. The third one, temperature. Solubility depends on temperature. If the temperature increases, heat energy is supplied to the gas molecules so that their kinetic energy increases so that they escape out. Doesn't soluble. It means as the temperature increases, solubility decreases. Instead of soluble, they escapes or they leaves the solvent enter. So solubility decreases with rise of temperature. If you raise the temperature, then the solubility of the gas decreases. Nothing but lowers. Inversely related. Solubility decreases with the rise of temperature at a constant pressure. Pressure keeping the constant, no problem. But temperature రైజ్ చేస్తే వాటి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. కైనెటిక్ ఎనర్జీ పెరుగుతున్నప్పుడు అవి సాల్యుబుల్ అవ్వవు, అంటే సాల్యుబిలిటీ తగ్గిపోతుంది. సో ఇన్వర్స్లీ రిలేటెడ్ విత్ టెంపరేచర్. ఓకే, సో ఈ సాల్యుబిలిటీని ఈ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దెన్ హెన్రీ లా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎంత అమౌంట్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్ అవుతుంది అనే విషయాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో హెన్రీ లా చూద్దాం. హెన్రీ లా అప్లికేషన్స్ కూడా చూద్దాం. హెన్రీ లా లిమిటేషన్స్ కూడా చూద్దాం. హెన్రీ లా ఏం చెప్తుందో చూద్దాం. హెన్రీ లా, సో సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్కి హెన్రీ లా ఏం చెప్తుందంటే ప్రెజర్ ఎఫెక్ట్గా చెప్తుంది. ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఆర్ హెన్రీ లా. మనం ప్రెజర్ను చేంజ్ చేసినప్పుడు సాల్యుబిలిటీ ఎలా ఉంటుందో హెన్రీ లా చెప్తుంది. ఏం చెప్తుంది? ద మాస్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్డ్ పర్ యూనిట్ వాల్యూమ్. మనం ఒక వెజల్లో లిక్విడ్ తీసుకున్నప్పుడు, నువ్వు గ్యాస్ పంపించినప్పుడు ఒక యూనిట్ వాల్యూమ్, ఓకేనా, అంటే 1 యూనిట్, నథింగ్ బట్ 1 యూనిట్ లెంత్, 1 యూనిట్ బ్రెడ్త్, 1 యూనిట్ హైట్, ఓవరాల్గా 1 యూనిట్ వాల్యూమ్ అంటే 1 సెంటీమీటర్, ఓకేనా, 1 క్యూబిక్ సెంటీమీటర్ అనుకోవచ్చు, లేదా 1 క్యూబిక్ మిల్లీమీటర్ కావచ్చు. అట్లా 1 యూనిట్ వాల్యూమ్లో ఎంత గ్యాస్ అయితే డిజాల్వ్ అయి ఉంటుందో దాని మాస్ అనేది ప్రపోర్షనల్ టు ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర నువ్వు గ్యాస్ను లిక్విడ్లోకి పంపించినప్పుడు ఒక యూనిట్ వాల్యూమ్లో అంటే 1 క్యూబిక్ మిల్లీమీటర్ కావచ్చు, 1 క్యూబిక్ సెంటీమీటర్ కావచ్చు, ఆ లిక్విడ్లో ఆ వాల్యూమ్లో ఎంత అమౌంట్, ఎంత మాస్ ఆఫ్ ద గ్యాస్ డిజాల్వ్ అవుతుంది అనేది నువ్వు అప్లై చేసిన ప్రెజర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. మోర్ ద ప్రెజర్, మోర్ ద మాస్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ యూనిట్ వాల్యూమ్. ఓకే, సో మాస్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్డ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర నువ్వు ఎంత ప్రెజర్ అప్లై చేస్తున్నావు అనే దానిపైన ఒక యూనిట్ వాల్యూమ్లో గ్యాస్ ఎంత డిజాల్వ్ అవుతుంది అనే దానిపైన డిపెండ్ అవుతుంది. ఇట్ మీన్స్ amount or mass of the gas dissolved in solvent is directly related to pressure applied. So M is directly proportional to P. Proportional to remove just we have to keep a constant K called as Henry's constant. ఇది వన్ వర్షన్. లేదు ఇంకో వర్షన్, మోర్ కన్వెన్షనల్ ఫామ్ ఉంది హెన్రీ లా స్టేట్మెంట్. అదేంటంటే చూడు, ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ వేపర్ ఫేజ్, ఓకేనా, is the proportional to the mole fraction of the gas in the solution. ఓకేనా, ఇక్కడ గ్యాస్ వేపర్ ఫేజ్లో ఉన్నప్పుడు, ఓకేనా, దాని పార్షియల్ ప్రెజర్, ఇప్పుడు ఒక గ్యాస్ వాటర్లోకి పంపించావు, డిజాల్వ్ అయిపోయింది, సర్టెన్ టెంపరేచర్ దగ్గర, ఎస్టర్డే ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు వాటర్ మాలిక్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లోకి గ్యాస్ పంపించాం అనుకుందాం, కొన్ని వాటర్ మాలిక్యూల్స్ ఆ గ్యాస్ అనే సొల్యూట్ మాలిక్యూల్ వేపర్గా కన్వర్ట్ అవుతాయి కదా. సో వాటర్ కొంత ప్రెజర్ క్రియేట్ చేస్తుంది, వాటర్ వేపర్, మన గ్యాస్ మాలిక్యూల్స్ కొంత ప్రెజర్ క్రియేట్ చేస్తాయి, దాన్ని వేపర్ ప్రెజర్ అంటాం. కానీ దాంట్లో మన గ్యాస్ మాత్రమే క్రియేట్ చేసే ప్రెజర్ను దాన్ని పార్షియల్ ప్రెజర్ అంటారు. సో గ్యాస్ ఇన్ లిక్విడ్, గ్యాస్ ఇన్ వాటర్
ఇప్పుడు రూమ్ టెంపరేచర్ దగ్గర కొంత వాటర్ కొంత గ్యాస్ వేపర్గా కన్వర్ట్ అయిపోయి కొంత ప్రెజర్ క్రియేట్ చేస్తుంది, వేపర్ ప్రెజర్ అంటాం. ఈ వేపర్ ప్రెజర్లో మన గ్యాస్ మాత్రమే క్రియేట్ చేసే ప్రెజర్ను పార్షియల్ ప్రెజర్గా చెప్పచ్చు. అదే చెప్తాడు, ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఎప్పుడు ఇన్ వేపర్ ఫేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ద సొల్యూషన్. ఇక్కడ వేపర్ ఫేజ్లో మన గ్యాస్ మాలిక్యూల్ క్రియేట్ చేసే పార్షియల్ ప్రెజర్ అనేటువంటిది ఆ లిక్విడ్లో మన గ్యాస్ డిజాల్వ్ అయినప్పుడు దాని మోల్ ఫ్రాక్షన్ ఎంత ఉంటుందో దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటాడు. సో ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ వేపర్ ఫేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ ద సొల్యూషన్. P proportional to X. Proportional రిమూవ్ చేస్తే we have to keep a constant KH called as Henry's constant or Henry law constant. ఓకేనా? ఇప్పుడు చూడండి సింపుల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూద్దాం. మోల్ ఫ్రాక్షన్ వర్సెస్ పార్షియల్ ప్రెజర్. మోల్ ఫ్రాక్షన్ వర్సెస్ పార్షియల్ ప్రెజర్ ఎలా ఉన్నాయి? రెండు డైరెక్ట్లీ రిలేటెడ్ కదా. సో we get a straight line passing through the horizon. The slope value, ఈ కర్వ్ స్లోప్ ఎంత ఉంటుంది అంటే 1/హెన్రీ లా కాన్స్టెంట్. సరే, ఇప్పుడు నువ్వు మోల్ ఫ్రాక్షన్ వర్సెస్ పార్షియల్ ప్రెజర్ తీసుకున్నావు అంటే ఇక్కడ పార్షియల్ ప్రెజర్ ఎక్స్ డైరెక్షన్లో, మోల్ ఫ్రాక్షన్ వై డైరెక్షన్లో తీసుకున్నాం. ఇప్పుడు రివర్స్ చేస్తున్నాం, మోల్ ఫ్రాక్షన్ ఎక్స్ డైరెక్షన్లో, పార్షియల్ ప్రెజర్ వై డైరెక్షన్లో తీసుకో. ఎలా తీసుకున్నా రెండు డైరెక్ట్లీ రిలేటెడే కదా. కాబట్టి we get a straight line passed through the horizon. కానీ స్లోప్ ఎలా ఉంటుందంటే కేహెచ్కు ఈక్వల్గా ఉంటుంది హెన్రీ లా కాన్స్టెంట్కి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మోర్ ది హెన్రీ లా కాన్స్టెంట్ కేహెచ్ అట్ ఏ గివెన్ టెంపరేచర్, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర హెన్రీ లా కాన్స్టెంట్ మోర్ అవుతే less the solubility of gas, less the solubility of gas in liquid. సో హెన్రీ లా కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఎక్కువ వస్తే ఆ గ్యాస్ యొక్క సాల్యుబిలిటీ అంత తక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా? ఇప్పుడు హెన్రీ లా యొక్క లిమిటేషన్స్ ఏంటివో మనం చూద్దాం. క్లియర్? ఓకే, హెన్రీ లా లిమిటేషన్స్ చూద్దాం, ఎంతవరకు హెన్రీ లా అప్లై అవుతుంది అనేది. లిమిటేషన్స్ ఆఫ్ హెన్రీ లా. హియర్ ప్రెజర్ ఈజ్ నాట్ వెరీ హై. హెన్రీ లా ఎప్పుడు అప్లై కాదు అంటే గ్యాస్ను లిక్విడ్లో సాల్యుబుల్ చేస్తున్నప్పుడు నువ్వు ప్రెజర్ మరీ హై ప్రెజర్ అప్లై చేస్తుంటే హెన్రీ లా అప్లై అవ్వదు. ప్రెజర్ ఈజ్ నాట్ వెరీ హై. సెకండ్ వన్, టెంపరేచర్ ఈజ్ నాట్ వెరీ లో. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే గ్యాస్ సాల్యుబిలిటీ తగ్గిపోతుంది అన్నాం కదా. అలాంటప్పుడు టెంపరేచర్ను తగ్గిద్దామంటే ఓకే, మరీ వెరీ లో టెంపరేచర్ పెడితే హెన్రీ లా అప్లై కాదు. తర్వాత గ్యాస్ నాట్ హైలీ సాల్యుబుల్, గ్యాస్ పార్షియల్గా వాటర్ కావచ్చు ఆ లిక్విడ్లో సాల్యుబుల్ అవ్వాలి, అంతేగాని మరీ టూ మచ్ సాల్యుబిలిటీ ఉన్నట్లయితే హెన్రీ లా మళ్ళీ అప్లై కాదు. తర్వాత గ్యాస్ షుడ్ నాట్ ఫామ్ ఎనీ కాంపౌండ్ విత్ సాల్వెంట్. మనం గ్యాస్ ఆ సాల్వెంట్లోకి పంపిస్తున్నప్పుడు ఈ గ్యాస్ ఆ సాల్వెంట్తో కలిసి ఏదైనా కొత్త కాంపౌండ్ ఇవ్వకూడదు. అలా ఇచ్చిందనుకో హెన్రీ లా అప్లై అవ్వదు. చివరిగా గ్యాస్ డు నాట్ అండర్గో డిసోసియేషన్. మనం పంపించిన గ్యాస్ డిసోసియేట్ అవ్వకూడదు, పార్ట్స్గా అయాన్స్గా విడిపోకూడదు, అప్పుడు కూడా హెన్రీ లా అప్లై కాదు. సో హెన్రీ లా హ్యాస్ సమ్ లిమిటేషన్స్. ఏంటవి? Pressure is not very high, temperature is not very low, gas do not highly soluble, gas should not form any compound with solvent, and gas do not undergo dissociation. ఈ కండిషన్స్లో హెన్రీ లా అప్లై కాదు. ఓకే, సరే, బాగుంది. నా కమ్ టు అప్లికేషన్. మరి ఇంతసేపు చదువుకున్నాం కదా, ఈ హెన్రీ లా యొక్క అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చూడు. టు ఇంక్రీజ్ సాల్యుబిలిటీ ఆఫ్ CO2 ఇన్ సాఫ్ట్ డ్రింక్స్. సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఏంటి? మనం తాగే కూల్ డ్రింక్స్ కావచ్చు, సోడా కావచ్చు, ఇవన్నీ సాఫ్ట్ డ్రింక్సే. వీటిలో కార్బన్ డైఆక్సైడ్ బాగా సాల్యుబుల్ అవుతేనే మనకు ఆ కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఆ తాగుతున్నప్పుడు ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఆ చురుచురా ఉంటుంది నాలుకకు తగిలినప్పుడు. సో కార్బోనిక్ యాసిడ్. సో
అది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా డిజాల్వ్ అయితే బాగా కార్బనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ యొక్క సాల్యుబిలిటీ పెంచాలి అంటే ఏం చేయాలి? హెన్రీ లాను ఫాలో కావాలి. అంటే ప్రెజర్ పెంచాలి, టెంపరేచర్ తగ్గించాలి. ఈ కండిషన్స్లోనే మనకు గ్యాస్ సాల్యుబుల్ అవుతుంది. బాగా చదువుకున్నాం కదా. అంటే ఎవరు చెప్పారు? హెన్రీ లానే కదా. అంటే హెన్రీ లాను అప్లై చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ యొక్క సాల్యుబిలిటీని సాఫ్ట్ డ్రింక్లో మనం పెంచడానికి ఉపయోగించవచ్చు. దట్స్ సెకండ్ వన్. సీ డైవర్స్ యూజ్ ఎయిర్ డైల్యూటెడ్ విత్ హీలియం. సీ డైవర్స్, డీప్ సీ డైవర్స్ అంటాం. డిస్కవరీ ఛానల్లో చూస్తుంటాం, సముద్రం లోపలికి డైవ్ చేసి వెళ్తుంటారు. డీప్ సీ డైవర్స్ అంటారు వాటిని. ఓకేనా? వాళ్ళు నార్మల్ ఎయిర్ సిలిండర్లో తీసుకొని పీల్చారనుకో. నార్మల్ ఎయిర్లో ఎవరుంటారు? 78% నైట్రోజన్ ఉంటుంది. ఎవరుంటారు? 78% నైట్రోజన్ ఉంటుంది. ఎక్కడ? నార్మల్ ఎయిర్లో. 21% ఆక్సిజన్ ఉంటుంది. ఇది ఎవరు? నార్మల్ ఎయిర్. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు సిలిండర్లో తీసుకొని క్యారీ చేసి డీప్ సీలోకి వెళ్ళిపోయారనుకో, లోపలికి వెళ్ళారనుకో, వాటర్ లోపలికి వెళ్తున్నప్పుడు ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ద ప్రెజర్ ఇంక్రీజెస్, సాల్యుబిలిటీ ఆఫ్ ఎయిర్ ఇన్ బ్లడ్ ఇంక్రీజెస్. అందులో ఎవరున్నారు ఎక్కువగా? నైట్రోజన్. నైట్రోజన్ సాల్యుబుల్ అవుతుంది, బాగా బ్లడ్లో డిజాల్వ్ అవుతుంది మనం ఇన్హేల్ చేసినప్పుడు. బట్ అవుట్ సైడ్ వస్తాం కదా, లోపలనే ఉండిపోం కదా. ఇక్కడ అవుట్ సైడ్ అట్మాస్ఫియర్లోకి వచ్చినప్పుడు, సీ వాటర్ నుంచి అవుట్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ లో ప్రెజర్లో డిజాల్వ్ అయినటువంటి నైట్రోజన్, మన బ్లడ్లో డిజాల్వ్ అయిన నైట్రోజన్ బయటకు వచ్చేస్తుంది. కాజెస్ ఏ డిసీజ్ కాల్డ్ బెండ్స్. మనిషి కుసించుకుపోతాడు, బెండ్ అయిపోతాడు. దీన్ని అవాయిడ్ చేయడానికి ఎయిర్ షుడ్ బి డైల్యూటెడ్. డీప్ సీ డైవర్స్ యూజెస్ ఎయిర్ డైల్యూటెడ్ with helium. నియర్లీ 17% హీలియం, 11 to 17%. తర్వాత నైట్రోజన్ 56%, 32% ఆక్సిజన్. అప్రాక్సిమేట్ రేంజ్ చెప్తున్నాను నేను, ఈ రేంజ్లో తీసుకుంటారు. అంటే నైట్రోజన్ పర్సెంట్ చూడు 78 నుంచి 56% తగ్గించేసాం. ఎలా? బై డైల్యూటింగ్ విత్ హీలియం. హీలియంతో డైల్యూట్ చేయడం వలన, ఓకేనా, అర్థమవుతుంది కదా. 17% హీలియం యాడ్ చేయడం వలన మనకు నైట్రోజన్ పర్సెంటేజ్ తగ్గింది. అంటే ఇక్కడ బెమ్స్ అనే డిసీజ్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. అంటే హీలియం డిజాల్వ్ అవ్వదా సార్? ద సాల్యుబిలిటీ ఆఫ్ హీలియం ఇన్ బ్లడ్ ఈవెన్ అట్ హై ప్రెజర్ ఈజ్ లెస్ వెన్ కంపేర్ టు నైట్రోజన్. కాబట్టి దీని సాల్యుబిలిటీ తక్కువ, అంటే క్రిటికల్ టెంపరేచర్ తక్కువ, సాల్యుబిలిటీ తక్కువ. కాబట్టి డైల్యూటెడ్ ఎయిర్ని తీసుకెళ్తారు. అది కూడా ఎవరితో డైల్యూట్ చేసింది? లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్, నథింగ్ బట్ హీలియం గ్యాస్తో డైల్యూట్ చేసి తీసుకెళ్తారు. ఓకే, సరే. ఇది మనకు ఇనర్ట్ గ్యాసెస్లో పీ బ్లాక్లో కూడా 2 మార్క్స్కి ఇంపార్టెంట్. సరే, అటు హై ఆల్టిట్యూడ్, అన్ని పర్వతాల పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, చాలా ఎత్తుకి వెళ్ళిపోయినప్పుడు పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ లో. ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్ తక్కువగా ఉంటుంది. అండ్ లీడ్స్ టు ఏ కండిషన్ కాల్డ్ అనాక్సియా. అంటే ఆక్సిజన్ అందదు, బ్రీతింగ్ డిఫికల్ట్ అవుతుంది. సో దానికి కారణం ఏంటి? హై ఆల్టిట్యూడ్లో ప్రెజర్ తగ్గిపోతుంది. ప్రెజర్ తగ్గిపోయినప్పుడు, ఇది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు మనకు బ్లడ్లో పార్షియల్ ప్రెజర్ ఆఫ్ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ ఇన్ సొల్యూషన్. ఇప్పటిదాకా హెన్రీలా సెకండ్ ఫార్మ్ చెప్పాం కదా. పార్షియల్ ప్రెజర్ తగ్గుతుంది అంటే సొల్యూషన్లో ఆక్సిజన్ మోల్ ఫ్రాక్షన్ తగ్గుతుంది, అంటే ఆక్సిజన్ మోల్స్ తగ్గుతాయి, అంటే ఆక్సిజన్ అవైలబిలిటీ బ్లడ్లో తగ్గుతుంది. ఇట్ కాల్డ్ ఏ డిసీజ్ ఆర్ ఏ కండిషన్ అనాక్సియా. ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం అనేటువంటి కండిషన్ మనం ఫేస్ చేస్తాం. సో ఇవి హెన్రీలా యొక్క అప్లికేషన్స్. ఓకేనా? క్లియర్? Hope you understand. If you have any doubt, feel free. Do leave a comment. Okay? But don't forget to like, share and subscribe. That's it for today's video. See you next. Thank you.